డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా నేను యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 అనే ఆర్టికల్ని చదివాను. 156 కంట్రీలో జనాలు ఎంత ఆనందంగా ఉన్నారో ఇచ్చిన రిపోర్ట్ ఇది. 6 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని పోల్ కండక్ట్ చేసి ఇచ్చిన ర్యాంకింగ్స్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఇందులో టాప్ ర్యాంక్ ఏ కంట్రీయో తెలుసా? ఫిన్లాండ్. 2020లోనే కాదు, లాస్ట్ 3 ఇయర్స్గా వరుసగా ఫిన్లాండే హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. గూగుల్ చేసి చూడండి, ఫిన్లాండ్లో హ్యాపీ పీపుల్తో పాటు బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ కూడా ఉంది. అందుకే అంటారు, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి పిల్లల చదువులే వారి ఆనందమైన భవిష్యత్తుకు పునాది అని. సరే, ఫిన్లాండ్ విషయం పక్కన పెడదాం, మన విషయానికి వద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 156 కంట్రీస్లో ఇక్కడున్న జనాలు ఎంత ఆనందంగా ఉన్నారో మన ఇండియా ఏ ర్యాంక్లో ఉందో తెలుసా? చెక్ చేస్తే టాప్ 10లో ఇండియా పేరు లేదు, 20లో కూడా లేదు, 50లో లేదు, కనీసం టాప్ 100లో కూడా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మన ఇండియా పేరు లేదు. ఫైనల్గా లాస్ట్ నుండి 13th ప్లేస్ అంటే 144th ర్యాంక్. అంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారంగా హ్యాపీనెస్లో మన ఇండియా ర్యాంక్, మన ర్యాంక్ 144. మనం లైఫ్లో ఆనందంగా ఉన్నామో లేదో మీరే ఆలోచించండి. డియర్ స్టూడెంట్స్, మన చదువులు, మన అలవాట్లు, జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ ఆనందానికి దారి తీస్తుందో లేదో గమనించండి. పిల్లలకు లైఫ్లో కేవలం చదువేనా, చదువు అంటే కేవలం మార్కులేనా అంటే ఖచ్చితంగా కాదంట. నా దృష్టిలో ఆనందంగా ఉండడానికి నేను చెప్పబోయే 4 ఫ్యాక్టర్స్ బ్యాలెన్స్ చేయాలంటాను. అవేంటంటే LIFE లైఫ్, L ఫర్ లవింగ్ రిలేషన్షిప్స్, I ఫర్ ఇంట్రెస్టింగ్ కెరియర్, F ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, E ఫర్ ఎక్సలెంట్ హెల్త్. ఫస్ట్ L లవింగ్ రిలేషన్షిప్స్ అంటే మనకు నచ్చిన వ్యక్తులతో ఉండడం. అమ్మ, నాన్న, బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో పాటు ఫ్యూ ఆనెస్ట్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళ మాటలు, అలవాట్లు, లైఫ్ స్టైల్ ఆనెస్ట్గా ఉన్నాయా, మన కెరీర్ని, లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేక పాడు చేస్తున్నాయా గమనించండి. అందుకే అంటారు, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ అని. సునామీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన పక్కన ధైర్యంగా నిలబడే ఒక్క హానెస్ట్ ఫ్రెండ్ ఉన్న లైఫ్ సెట్ అయిపోద్ది. నెక్స్ట్ I ఇంట్రెస్టింగ్ కెరియర్. మన లైఫ్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది మన కెరీర్లో. చిన్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో, పెద్ద అయిన తర్వాత మన జాబ్లో, బిజినెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసుకోకుండా కేవలం డబ్బులు ఎక్కువ వచ్చే కెరీర్లు చూస్ చేసుకోవడం వల్ల లైఫ్ స్ట్రెస్లో గడుపుతున్న వారు హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. సో చూజ్ యువర్ కెరీర్ వైస్లీ డియర్ స్టూడెంట్స్. ఐదర్ మీకు నచ్చిన కెరీర్ని చూస్ చేసుకోండి, ఆర్ మీరు చూస్ చేసుకున్న కెరీర్ని నచ్చేలా మలుచుకోండి. ద థర్డ్ ఫ్యాక్టర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్. మనీ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ ఎర్నింగ్. ₹1,00,000 సంపాదించి ₹1,00,000 ఖర్చు పెట్టేవాడి కన్నా 30,000 సంపాదించి 20,000లో జీవిస్తూ మిగతా 10,000ని సేవింగ్స్, ఇన్వెస్టింగ్, చారిటీకి మేనేజ్ చేసేవాడు ఇంటెలిజెన్స్ పర్సన్. వాళ్ళే ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండగలుగుతారు. చిన్నప్పటి నుండే సేవింగ్స్, ఇన్వెస్టింగ్, చారిటీ గురించి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం ఉత్తమం. ద ఫైనల్ ఫ్యాక్టర్ ఎక్సలెంట్ హెల్త్. ఆరోగ్యం అంటే రోగం లేని స్థితి కాదు, రోగం రాని స్థితి అని డాక్టర్ మంతెన గారు అంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ జబ్బు వచ్చినా మన బాడీ తట్టుకోగల ఇమ్యూనిటీ హైగా ఉండాలి. హెల్త్ అంటే కేవలం ఫిజికల్ ఫిట్నెసే కాకుండా సైకలాజికల్ స్టెబిలిటీ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ కూడా ఉండాలి. ఫైనల్గా డియర్ స్టూడెంట్స్, ఇలాగా ఈ 4 ఫ్యాక్టర్స్ L లవింగ్ రిలేషన్షిప్స్, I ఇంట్రెస్టింగ్ కెరియర్, F ఫైనాన్షియల్ ఫ్రీడమ్, E ఎక్సలెంట్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకుంటూ
ప్రతిరోజు పడుకోబోయే ముందు లేక పొద్దున్న లేచిన వెంటనే ఒక 10 minutes లైఫ్ని ప్లాన్ చేసుకుంటే లైఫ్ అనేది ప్రతిరోజు పండగలా ఉంటుంది. అంటిల్ వి మీట్ అగైన్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ స్టూడెంట్. థ్యాంక్ యూ.